ఈ 3 డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే ఇండియాలో లీగల్గా మీ బిజినెస్ని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసే కన్నా ముందు నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో టైప్స్ ఆఫ్ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ గురించి మీకు చెప్పాను. నా డిస్క్రిప్షన్లో మీకు నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందుగా ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో చూడండి. సో మెయిన్లీ మీరు మీ బిజినెస్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అని తెలుసుకున్న తర్వాత వాట్ ఆర్ ద బిజినెస్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ యువర్ బిజినెస్ అని తెలుసుకుందాం. ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అని అంటారు దీన్ని. మీ బిజినెస్ని మీరు లీగల్గా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీకు ఫస్ట్ డాక్యుమెంట్ మీకు ఇదే వస్తుంది. ఈ సర్టిఫికేట్ మీ బిజినెస్కి ఉండడం వల్ల మీకు గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ సబ్సిడీస్ కానీ అండ్ ఆల్సో లోన్స్ కానీ మీకు చాలా ఈజీగా యాక్సెస్ అవుతాయి. ఈవెన్ మీరు గవర్నమెంట్ టెండర్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా కూడా ఈ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సర్టిఫికేట్ మీకు కావాలి అనుకుంటే ఈ డాక్యుమెంట్స్ మీరు మెయింటైన్ చేయాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బిజినెస్ అడ్రస్ ప్రూఫ్, బిజినెస్ టైప్ అండ్ యాక్టివిటీ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అనే డాక్యుమెంట్ ప్రతి బిజినెస్కు ఇంపార్టెంటే. కాకపోతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒకవేళ మీది సర్వీస్ బిజినెసే అనుకుందాం, ఒకవేళ మీకు 20 lakhs కన్నా ఎక్కువ దాటితే మీ ప్రాఫిట్స్ అనేది పర్ ఇయర్కి, సో మీరు జిఎస్టీ కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అయితే మీ ఇన్కమ్ అనేది 40 lakhs కన్నా ఎక్కువ ఉంటే మీరు జిఎస్టీ తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే జిఎస్టీ ఎందుకు అని అంటే మీ ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ దానిపైన మీరు 18% జిఎస్టీ మీ కస్టమర్స్ నుంచి తీసుకొని ఆ 18% జిఎస్టీని మీరు గవర్నమెంట్ పోర్టల్లో పే చేయాలి. ఆల్సో మీరు ఏదైతే గవర్నమెంట్ పోర్టల్లో 18% జిఎస్టీ పే చేస్తారో అది మీ కస్టమర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నా స్టార్టింగ్ స్టేజెస్లో నాకు పర్ఫెక్ట్ గైడెన్స్ లేక నేను కస్టమర్స్ దగ్గర జిఎస్టీ తీసుకోలేను. బట్ బిల్లో మాత్రం వాళ్ళకి జిఎస్టీ యాడ్ చేసి నేను ఇస్తుండే. బట్ ఎప్పుడైతే ఆ పర్సన్ క్లెయిమ్ చేసుకుంటాడో బై ద ఎండ్ ప్రతి బిల్పై 18% జిఎస్టీ కట్టుకోవాల్సి వచ్చింది. సో ఇలాంటి తప్పు మీరు చేయకండి. సో ఎవరైనా ఉచిత సలహాదారులు మీకు ఒకవేళ వచ్చి మీకు జిఎస్టీ ఎందుకురా అని అంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకి చూపించండి. మీ బిజినెస్కు జిఎస్టీ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకోవడానికి మీకు ఈ డాక్యుమెంట్స్ కావాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బిజినెస్ అడ్రస్ ప్రూఫ్. ఒకవేళ మీది ఓన్ ప్రాపర్టీ అయితే ఎలక్ట్రిసిటీ బిల్, ఒకవేళ మీరు రెంటెడ్ ప్రాపర్టీ అయితే రెంటల్ అగ్రిమెంట్, బ్యాంక్ డీటెయిల్స్, బిజినెస్ టైప్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇఫ్ ఒకవేళ మీది పార్ట్నర్షిప్ ఫామ్ అండ్ ఎల్ఎల్పి అయితే ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉంటాయి. పార్ట్నర్షిప్ ఫామ్కి పార్ట్నర్షిప్ డేట్, ఫర్మ్ పాన్ కార్డ్. ఒకవేళ మీది ఎల్ఎల్పి ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే కంపెనీ పాన్ కార్డ్, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే సిఓఐ, ఎంఓఏ అండ్ ఏఓఏ, బోర్డ్ రిజల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి లేబర్ లైసెన్స్. ఇఫ్ మీ బిజినెస్లో మీరు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీకు ఈ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. మీ కంపెనీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి ఇది రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని స్టేట్స్లో 5 ఎంప్లాయీస్ ఉంటే తీసుకోవాలి, కొన్ని స్టేట్స్లో 10 ఎంప్లాయీస్ ఉంటే తీసుకోవాలి. బట్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీకు ఒకవేళ 10 ఎంప్లాయీస్ ఉంటే తీసుకోవాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టాపిక్కే వస్తే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బిజినెస్ అడ్రస్ ప్రూఫ్, ఎంప్లాయీ డీటెయిల్స్, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ ఐడి ప్రూఫ్స్, ఆధార్ ఆర్ పాన్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఇది వచ్చేసి ఆప్షనల్ ఉంటుంది. బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, బ్యాంక్ డీటెయిల్స్. ఇప్పుడు ఏవైతే 3 డాక్యుమెంట్స్ మీకు మెన్షన్ చేశానో ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ డాక్యుమెంట్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాకపోతే మీ బిజినెస్ టైప్ని బట్టి కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీద ఒకవేళ ఒక రెస్టారెంట్ అనుకుందాం. రెస్టారెంట్కి వచ్చేసి ఎఫ్సై డాక్యుమెంట్ అని చెప్పేసి అండ్ ఆల్సో లైక్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి అని చెప్పేసి ఇలా కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇంకా మీద ఒకవేళ వేరే టైప్ ఆఫ్ బిజినెస్ అనుకుందాం. సో వాటికి వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి. ట్రేడ్ లైసెన్స్, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లైసెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అంటే ఐఈసి, కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సిఐఎన్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికేట్, ఈఎస్ఏ ఫైండ్ ఈడిఎఫ్ రిజిస్ట్రేషన్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ డిఎస్సి. మెయిన్లీ మీరు మీ బిజినెస్ టైప్ని బట్టి మీ డాక్యుమెంట్స్ మీరు చూస్ చేసుకోవాలి. ఇంత చెప్పినా కూడా మీకు ఒకవేళ డౌట్గా ఉంటే నా డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఏ బిజినెస్కి ఏ డాక్యుమెంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఫైనలీ వచ్చేసేసి ఈ వీడియో ఇంతే గైస్. హోప్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ. నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో హౌ టు చూస్ రైట్ ప్లేస్ ఫర్ యువర్ బిజినెస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక సెలవు, మళ్ళీ కలుద్దాం.